నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. మన చాట్ అండ్ కుక్లో ఈరోజు మంచి మాట. వెనుకటి తరం తాతయ్యలు బామ్మలు తమ మనవులకు అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి ఆసక్తికరమైన కథలు చెప్పేవారు. కథలతో పాటు రామాయణం భారతం వంటి పురాణ కథలు పెద్దల నోట పిల్లలు వినేవారు. అలా పెద్దవాళ్ళు చెప్పే కథల్లోని నీతి సూత్రాలు ఆ పసిపిల్లల మనసులో ముద్రపడేవి. వారిని సన్మార్గంలో నడిపిస్తూ లోక జ్ఞానాన్ని నేర్పించేవి. అలాగే చిన్నప్పటి నుండి కష్టపడే తత్వం అలవాటయ్యేది. చిన్నప్పటి నుండే పిల్లలు తల్లిదండ్రులకి అనుకూలంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య సంభాషణలు మధురంగా ఉండేవి. అక్కా చెల్లెలు అన్నాదమ్ముల మధ్య మంచి సంబంధం ఉండేది. ఏ పని చేసినా కలిసిమెలిసి చేసుకునేవారు. చిన్నవారు పెద్దవారిని గౌరవించేవారు. ఈ విధంగా సంతోషంగా ఆనందంగా ఉమ్మడి కుటుంబాలు కనిపించేవి. తరాలు మారుతుంటే వివిధ కారణాల వల్ల మనకి ఉమ్మడి కుటుంబాలు కనిపించకుండా పోయాయి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు విడిపోయి ఎవరి సంపాదన కోసం వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనే నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే బాటలో నడుస్తారు. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మంచి ప్రవర్తన సమాజానికి శ్రీరామ రక్ష. సత్యం, ధర్మం, దయ, శాంతం లాంటివి ఇంటికి నిజమైన అలంకారాలు. పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఆ ఇంటి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే అనగనగా ఒక రాజు కథలు పిల్లలు వినగలుగుతారో అప్పుడు అనుబంధాల్ని ఆప్యాయతలను మళ్ళీ చూడగలుగుతాం. బోసి నవ్వులు చిరునవ్వుల ఆత్మీయతలు ప్రతి ఇంటిని జ్ఞాన మందిరాలుగా మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.